గురించి అందరికీ చూస్తున్నాను తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం మనం ధ్యానించడానికి ఆదికాండము 24వ అధ్యాయము 49 వాక్యం చదవండి. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపర్చిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి. అప్పుడు నేనెటు పోవాలనో అటు పోయేదనగా లాబానును బెతుయేలును మనం ఇక్కడ విన్న చదివిన విధ భాగము అబ్రహాం పంపించిన అబ్రహాం ఒక దాసుడైన ఎలియాసర్ లాబాన్ ఎండివారితో చెప్పిన మాట మనం కూడా చదువుకున్న మాట. ఇక్కడ ఉన్న విషయం ఏమనగా, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కొరకు ఒక పెళ్లి కుమారుని ఎన్నుకోవడానికి తన నమ్మకస్తుడైన దాసుడైన ఎలియాసర్ని తన సొంత దేశంలోనికి పంపించారు. ఎలియాసర్ అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కొన్ని నిబంధనలు పెడుతున్నారు. ప్రభువా, ఆయన ఒక బావి దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఇక్కడ నిలబడుతున్న సమయంలో ఒక అమ్మాయి ఇక్కడ రావడము, ఆ అమ్మాయికి నేను తాగడానికి నీళ్ళు అడుగుతున్నప్పుడు వెంటనే ఆమె, అయ్యా, మీకును మీతో ఉన్న వారికి మీ ఒండెలకు అన్నిటికీ నేను త్రాగిపిస్తామని స్వయంగా ఒప్పుకున్న దాన్ని ఆమె అటువంటి ఒక ఆమె వస్తున్నప్పుడు ఆమెనే నా యజమానుడైన కుమారునికి పెళ్లి కుమార్తె ఉండడానికి యోగ్యురాలు అని దేవుని సన్నిధిలో ఒక ఉడంబడిక చేసుకుని నిబంధన పెట్టుకుని తాను ఆ బావి దగ్గర కనిపెడుతున్నారు. ఈ ప్రార్థన చేసి వెంటనే బెతుయేలు కుమార్తె అయిన రెబేకా కన్యగరాలు ఆమె ఒక గడ్డ తీసుకుని నీళ్లు తీసుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆమె చూడంగానే ఎలియాసరు ఆమె ఎవరో అని తెలియకుండానే, అమ్మా, నాకు కొంచెం నీళ్లు కావాలి అని అడిగినప్పుడు వెంటనే ఆమె, అయ్యా, నీకును నీతోనే ఒండెలకు అన్నిటికీ నేను తాగిపిస్తామని చెప్పి ఆమె పాత్ర తీసుకుని బావిలోనికి దిగి ఎలియాసర్కు తనతో ఉన్న వారికి కాకుండా తనతో వచ్చిన ఒండెలకు అన్నిటికీ ఆమె నీళ్లు తాగిపించారన్నమాట. అంటే ఇది ఒక చిన్న విషయం కాదు. ఈ రోజు ఉన్నట్టుగా అప్పుడు మోటార్ బావి ఏమి లేదు. లోతైన బావిలో దిగి గడలో నీళ్లు పైకి తీసుకుని రావాలి. అది కూడా ఒక్కటి ఒండెలు కాదు, కొన్ని చాలా మంది ఒండెలు ఈ యొక్క ఇస్సాకుతో ఎలియాసారుతో ఉన్నాడు. మీకు తెలిసి ఉండవచ్చు, ఒక ఒండె ఒక సమయంలో చాలా నీళ్లు తాగుతుంది. అనేక దినములకు ఒకేసారి అది నీళ్లు కాదు, ఒక డ్రమ్ నీళ్ళు ఒకటి తాగిస్తారన్నమాట. అందుకని కొన్ని నెలలు నీళ్ళు లేకుండా అది అరణ్యంలో ప్రయాణం చేస్తారు, ఒకటేసారి నీళ్లు తాగేస్తారు. అది ఒండేలు ఒక స్వభావం. అటువంటి ఒండేలకు నీళ్లు తాగిపించడం అనేది చిన్న విషయం కాదు. అదురు కొన్ని ఎక్కువ ఒండేలు ఉన్నారు. ఇది అన్నిటికీ ఒక అమ్మాయి ఒక్కదాన్ని ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు తోడుకొని వచ్చి ఇదన్నిటికీ తాగిపిస్తూ అన్నది ఒక చిన్న విషయం కాదు. కానీ ఆమె ఏమీ సవాల్ అడగకుండా నాకు కొంచెం నీళ్లు ఇవ్వమని అడిగిన వెంటనే ఆమె ఇదన్నీ చేయడానికి ఆమె ఏమి బలవంతం లేకుండా ఆమె సిద్ధపడింది. ఎలియాసర్ దేవుని చెప్పిన నిబంధన కూడా ఇదే. ఈ విధంగా ఏ అమ్మాయి అయితే ఒప్పుకుంటారో ఆమెనే ఇస్హాకుకు భార్యగా ఉండడానికి యోగ్యురాలు అని ఆమె ఆయన మనసులో అనుకుని నిలబడి ఉన్నారు. అని అనుకున్నట్టుగానే ఈ యొక్క అమ్మాయి ఈ విధంగా చేస్తున్న ఆయన చూస్తూనే ఉన్నారు. ఆమె ఎంత మట్టుకు చేస్తారేమో అని ఆమె ఓపికతో
అందరికీ ఇంకా ఉండేలకు అన్నిటికీ తాగిపించినారు. తాగిపించిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయితో ఎలియాసరు అడిగింది, అమ్మా నీ ఎవరు కుమార్తె అని అడిగింది. అప్పుడు అంటున్నారు, నేను బెతువేలు కుమార్తె అయిన రెబెకా. అనగా అబ్రహాం ఏదైతే చెప్పి పంపించిందో, అనగా నా ఇంటి వారిలో నుండి ఒక అమ్మాయి నా కుమారుని కావాలి, బయట నుండి ఏమైనా తీసుకోకూడదని కొన్ని నిబంధన ఇచ్చి పంపించారు. ఈమె చెప్పంగానే ఎలియాసరుకి చాలా సంతోషం వచ్చింది. అదే నేనేదైతే అనుకున్నారో అదే కుటుంబంలో వచ్చిన ఒక అమ్మాయి ఇది. అప్పుడు ఆయన చదవండి. నలభై మూడు నుండి చదవండి. నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలుచుండగా నీళ్లు చేదుట్టుకున్నట్టుకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు, నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయిదునని ఎవతే చెప్పునో ఆమె నా యజమానుడి కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య ఉండును గాకని మనవి చేసుకొంటిని. నేను నా హృదయంలో అట్లా అనుకొనుట చాలింపక ముందే రిబికా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను. గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరును కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్మెను, ఆమె చేతిలో కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని. ఎలియాసరు ఏదైతే తన మనసులో అనుకున్నారో అదే ప్రకారంగా జరిగింది. అప్పుడు అడిగినమాట, నీ ఎవరి కుమార్తె? నేను నాహోరు కుమారుడైన బెతువేలు కుమార్తె అని చెప్పంగానే ఆయనకెంతగానో తట్టుకోలేని సంతోషం వచ్చినమాట. నేను ఏదైతే వెతికిందో అదే నాకు దొరికింది. వెంటనే ఆయన తన ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి ఇది ఆమెని ధరింప చేసినమాట. అంటే ఎప్పుడైతే ఆమె ఈ మాటకి లోబడిందో వెంటనే ఆమె ఆయన ఎలియాసరు ఈ విధంగా ఆయన అబ్రహాం నుండి తీసుకొచ్చిన కొన్ని వస్తువులు ఆమెకి ధరింప చేసింది. ఇది ధరింప చేయడం ద్వారా ఆమెకు కూడా అర్థమైపోయింది, ఇది ఒక మామూలు వ్యక్తి కాదు, ఏదో ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి అని ఆమెకి అర్థమైపోయింది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొన్ని కృత్యమైన వ్యక్తిత్వాన్ని మనం చూస్తారన్నమాట. 1 అబ్రహాము, 2 ఆయన కుమారుడైన ఇస్సాకు, 3 ఎలియాసరు, 4 రెబెకా, ఇంకొక వ్యక్తి అనేది రెబెకా సహోదరుడైన లాబాన్. ఈ వ్యక్తిత్వములన్నీ కూడా ఆత్మీయంగా ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు. అబ్రహాం అనేది తండ్రిని దేవునికి సూచన, ఇస్సాకు ప్రభుని యేసుక్రీస్తుకు సూచన, ఎలియాసరు అనేది పరిశుద్ధాత్మకి సూచన, రెబెకా సంఘముకు సూచన, లాబాన్ ఈ లోకముకు సూచన. దీని గురించి మనం ఇంకా తెలుసుకునే మనకు అర్థమైపోతుంది. తండ్రైన దేవుడు తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు కొరకు ఒక పెళ్లి కుమార్తెని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మని లోకములకు పంపించారు. ఎవరైతే పరిశుద్ధాత్మక మాటకి లోబడుతున్నారో హేదు లేకుండా, ఏ విధంగా రెబెకా ఎలియాసరు మాటకి ఏ మాత్రం కూడా సవాలు లేకుండా ఆమె లోబడినారు, అంత కష్టం సహించి ఒక్కటదాన్ని లోతైన బాయిలోకి దిగిపోయి ఈ అన్ని ఒండేలకు ఏ విధంగా ఆమె నీరు తాగిపించారో, ఇదే ప్రకారంగా దేవుని ఆత్మ మాటకు దేవుని వాక్యముకు ఏమీ సవాలు లేకుండా హృదయపూర్తిగా ఎవరైతే లోబడుతారో అట్టుండి వారిని పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు పెళ్లి కుమార్తెగా ముద్రిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యములో దీనికి స్పష్టమైన రుజువులు కనుక కనబడుతున్నమాట.
వేరే ఏమీ దానికి దారి లేదు. కానీ పరిశుద్ధాత్మ మాటలకు అనగా నిజమైన సువార్తకి అది ఎన్ని కష్టంగా అనిపించినప్పుడు కూడా, ఎంత కఠినంగా ఒకవేళ అనిపించినప్పుడు కూడా విశ్వాసంతో దాన్ని అంగీకరించి ఎవరైతే దానికి లోబడుతారో అట్టుండి వారిని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తాడు. ఆ విధంగా ముద్రింపబడిన గుంబే దేవుని యొక్క సంఘము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం చదవండి ఆ భాగం కూడా. ఎఫెసీ 1:14 వాక్యం చదవండి. 13 నుండి చదవండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఏం చెబుతున్నాము? మీ రక్షణ గురించి ఉన్న సత్య సువార్త మీరు విని విశ్వసించడం వలన ఏమైందంట? వాగ్దానం చేయని ఆత్మ ద్వారా మీరు ముద్రింపబడింది. దేవునికి స్తోత్రం. అనగా ఆత్మచేత ఎవరు ముద్రింపబడతారు? రక్షణ సువార్త, అదే కదా. సత్యవాక్యమునకు అనగా మీ రక్షణ సువార్తను విని, సత్యవాక్యముకు అనగా రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వారిని ఏం చేశారంట? ఆత్మ ముద్రించి, వాగ్దానపు ఆత్మతో ముద్రింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మంచిగా గ్రహించాలి. ఆత్మచేత ముద్రింపబడిన వారు ఎవరు? ఏదో పాటుపాడే వారికో, గోల చేసే వారికో కాదు, పొడగండి ప్రార్థన చేసేవారు కాదు. సత్యవాక్యమును విని రక్షణ సువార్తను అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు. అనగా యేసుక్రీస్తునందున విశ్వాసం దేని వల్ల వస్తుంది మనకు? సువార్త ద్వారా. సువార్త వినటం ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తుందన్నమాట. అనేవారు అంటారు, మేము యేసు నమ్ముతున్నారండి అంటారు. ఏ క్రైస్తవుని అడిగినప్పుడు కూడా ఏమంటారు వారు? మేమందరూ యేసుని నమ్ముతాను అంటారన్నమాట. మీ ఎట్లా నమ్మారు? మీ యేసుక్రీస్తుని ఎట్లా నమ్మారు? క్రైస్తవుడు పుట్టారు కనుక మీరు నమ్మారా? చర్చికి వెళుతున్న కనుక నమ్మారా? స్వస్థ పొందినట్టు కనుక నమ్మారా? మీకు ఏదైనా సమస్య పరిష్కారమైంది దాన్ని బట్టి నమ్మారా? ఇదేమీ వాక్యానుసారమైన విశ్వాసం కాదు. యేసుక్రీస్తుని ఎట్లా నమ్మాలి? సత్యవాక్యమైన రక్షణ సువార్త విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రములు. అనేకులు క్రైస్తవులు అయ్యారు. కొంతమంది బాప్టిజం కూడా తీసుకున్నారంట. మీ ఏ నమ్మి బాప్టిజం తీసుకున్నారు? ఏ నమ్మి యేసుని అంగీకరించినాం? నీ యేసు నమ్ముతున్నారన్నారు కదా. నేను యేసు నమ్ముకున్నారండి, బాప్టిజం తీసుకున్నారు. నీ ఎట్లా యేసు నమ్మావు? మీ యేసుని ఎట్లా నమ్మారు? యేసుక్రీస్తు ఫోటో చూసి నమ్మారా? క్రైస్తవ గుడికి వెళ్ళి నమ్మారా? ఏదో దర్శనం చూసి నమ్మారా? స్వస్థ పొంది నమ్మారా? ఎట్లా నమ్ముకున్నావు? వాక్యంలో చూస్తే నమ్ముకోవడానికి ఒకటే మార్గం, వినుట వలన నమ్మకం వస్తుంది, వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తు గురించిన మాట వలన. ఇదే దీనికి స్తోత్రం. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పారంట, నేనైతే ప్రభుని అసలు నమ్మనివాడు, నేను అసలు దేవుడే నాకు నమ్మకం లేదు. ఒకసారి నాకు యాక్సిడెంట్ వచ్చింది, కారు ఇరిగిపోయింది. కారు ఇరిగిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవగానే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నారన్నారు. అట్లా నేను రక్షణ పొందుకున్నారన్నారు. నేను కాలు ఇరిగిపోయి అనగా దేవుడు నా కాలు ఇరగొట్టింది నా మేలు కొరకే, నా రక్షణ పొందుకోవడానికే దేవుడు నా కాలు ఇరగొట్టింది అన్నాడు. మంచి గొప్ప సాక్ష్యంగా చెప్పారు. అప్పుడు అడిగింది, కాలంటే ఇరిగిపోయిందంట, పోయిందంట. సరే, నీ ప్రభుని నమ్ముకోవడానికి దేవుడు కాలు ఇరగొట్టింది, నమ్మిన తర్వాత నీ కాలు వచ్చిందా అడిగింది. అట్లా ఉంటే అందరు కాలు ఇరగొట్టి దేవుడు నమ్మించాలి కదా. ఇప్పుడు నమ్మని వారిని అందరూ ఇప్పుడు ఏం చేయాలి?
కాలు ఇరగొట్టాలి, లేకుంటే చేతులు ఇరగొట్టాలి, నడుము ఇరగొట్టాలి. అయ్యా, రక్షణ పొందడానికి దేవుడు ఒక్కటే మార్గం ఇచ్చింది, సువార్త విశ్వసించుట వలన రక్షణ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక్కటే మార్గం దేవుడు మానవ జాతికి అనుగ్రహించినారు, సువార్త ప్రకటించుట వలన. ఇంకా పౌలు ఏం చెప్తాడంటే, సువార్త అయిన వెరితనం చేత నమ్ము వారికి రక్షణ. దేవునికి స్తోత్రములు. రోగముల చేత కాదు, చేతులు గాలి ఇరగొట్టడం ద్వారా కాదు, ఏదో ప్రమాదం వలన కాదు. ఇదన్నీ మనిషి యొక్క ఊహ. ఈ విధంగా ఎవరైనా నమ్మిన అడల నీకున్న రక్షణ కూడా ఊహే, నీకు రక్షణే రాలే. కొన్ని సంఘటన ద్వారా, కొన్ని రోగముల ద్వారా, కొన్ని యాక్సిడెంట్ ద్వారా కొందరిని దేవుని నమ్ముకుంటారన్నారు. దేవుని నమ్ముకో, కానీ రక్షణ మాత్రం నీకు రాదు. రక్షణ కావాలంటే ఏం నమ్మాలి? సువార్త నమ్మాలి. ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించింది ఇదే, సర్వలోకంకు వెళ్లి సువార్త ప్రకటించుడి. సర్వలోకము రక్షించడానికి దేవుడు ఏర్పరిచిన మార్గం ఒక్కటే, సువార్త ప్రకటించాలి. ఇది కాకుండా ఈరోజు చాలా మంది అనేక మార్గముల గుండా రక్షణలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. కొన్ని నాటకాలు చూపిస్తారు, కొన్ని అద్భుతాలు చూపిస్తారు, లేకుంటే ఏదేదో పద్ధతి ద్వారా ఏం చేస్తున్నారు, రక్షణలోకి వచ్చిన చాలా మంది చెప్తారన్నమాట. నాకు పిల్లలు లేకుండా పిల్లలు పుట్టారండి, కాలిరిగిపోయారండి, యాక్సిడెంట్ వచ్చారండి, రోగం వచ్చారండి, నాకు అది అయింది, ఇదైంది, ఇటేదో సాక్ష్యం చెప్పుకొని ఏమంటున్నారు, రక్షణ పొందంటున్నారు అన్నమాట. ఒట్టిదే, నీకు రక్షణ రాలేదు, ఏమీ రాలే. స్తోత్రం. యేసుక్రీస్తుని ఎట్ట నమ్మాలి? సువార్త విని నీ యేసుని నమ్మాలి. వాక్యమే దేవుడు, ఆ వాక్యం మీరు వినాలి. ఇక్కడ ఏముంది? సత్యవాక్యమైన మీ రక్షణ సువార్తని విని యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వాగ్దానం చేయడం ఆత్మచేత మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే రెబెక్కకు ఏ విధంగా ఎలియాజరు ఆ గడియములు ధరింప చేశారో, అనగా ఆ ధరింప చేయడం ద్వారా అక్కడ ఏం రుజువైంది? నిన్ను ఇస్సాకు కొరకు నేను ఏర్పరచుకున్నాను. దానికి సూచన, ఇస్సాకు కొరకు నిన్ను ఏర్పరచుకున్నారు. ఎలియాజరు ధరింప చేసిన వస్తువు దేనికి సూచన? పరిశుద్ధాత్మ ముద్రకి సూచన. హల్లెలూయా. ఎవరైతే సత్యవాక్యముకు, సత్య సువార్తకి హేతు లేకుండా, సవాలు లేకుండా లోబడుతారో అట్టుండి వారిని పరిశుద్ధాత్మ ముద్రిస్తారు. ఈ ముద్ర లేని వారు ఎవరు కూడా పరలోక సంబంధులు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికైనా ఉందండి ట్రేడ్ మార్క్, స్తోత్రం. ఏ వస్తువు చూస్తే దాని మీద ఏముంది? ఆ ట్రేడ్ మార్క్ ఉందన్నమాట, దానికి ముద్రే ఉంది. అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన దానికి చూపించడానికి ఏముంది? దానిలో ఒక ముద్ర ఉంది. దేవునికి స్తోత్రం. నీ పరలోక సంబంధియా, దేవుని సంబంధి అని అడల ఊరికే చెప్తే కాదు, ఏముండాలి? పరిశుద్ధాత్మ అనే ముద్ర మీకు ఉండాలి. స్తోత్రం. వాక్యం చదివి చూసుకో, ఏ కాలం కూడా ఈ ముద్ర ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పాది ముందు రక్తపు ముద్ర ఉంది. అది లేనివాడు ఎవరు కాదు? ఇశ్రాయేలే కాదు. కొత్త మందికి రాగానే ఏముంది? పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి. స్తోత్రం. ఇంకా మనం ప్రకటన గ్రంథం చూస్తే అక్కడ కూడా ఏముంది? ముద్రింపబడిన వారు. ఎవరైతే దేవుని కోసం ఉన్న వారి అందరిని ఏం చేస్తున్నారంట? ముద్రిస్తున్నారు. 1,44,000 మంది ముద్రింపబడిన వారు. అదే సమయంలో సాతాను కూడా ముద్ర ఉంది. సాతాను కూడా ఉంది. 666 ముద్ర సాతానుదే. వాడు కూడా ఏం చేస్తాడు? ముద్రిస్తాడు. తనకున్న వారిని వారిని ముద్రిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని సంబంధులైన వారిని సత్య ఆత్మచేత ఏం చేస్తుంది? ముద్రింపబడుతున్నారు అన్నమాట. ఆయన లోకములో ఎక్కడికి వెళ్ళినా తన సాక్ష్యం కొరకు నిలబడతారు. నేను దేవుని సంబంధి అంటారు అన్నమాట.
నేను సత్య సంబంధి అంటారన్నమాట. హల్లెలూయా. అవకాశాన్ని బట్టి మారేవాడు కాదు వారు, పరిస్థితి బట్టి అట్టుడు దుంకేవాడు కాదు. ఆయనకేముంది? అడ్రస్ లేనివాడు కాదండి దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎక్కడ పోతే అడ్రస్ చెప్పడానికి వారికి భయం, అవునా కదా? కొందరికి అడ్రస్ చెప్పడానికి నన్ను ఎవరు గుర్తించొద్దు, నేను క్రైస్తవుడని అంట. కొన్ని ఆఫీసులోకి వెళ్తే నేను క్రైస్తవుడని ఎవరు నన్ను గుర్తుపట్టొద్దు, అందరితో కలిసి ఏం చేయాలంటే వాడు నన్ను పిలిచాను. సంఘానికి రాగానే సంఘం పెద్ద అంట, సంఘం పెద్ద అంట. ఏంటి? సంఘంలో రాగానే ఎవరు? సంఘ పెద్ద. సమాజానికి వెళ్ళంగానే, ఆఫీస్కి కానీ తన పని స్థలం కానీ అందరు వెళ్ళంగానే నేను కూడా మీలాంటి వారే. ఏం లేదు నాకు. స్తోత్రం. ఇటువంటి వరకు బైబిల్ కూడా చేతిలో తీసుకోడు, భయం. కొంతమందికి బైబిల్ చేతిలో పట్టుకోవడానికి భయం, నన్ను ఎవరన్నా గుర్తుపడతారేమో అని. అటువంటి బుద్ధిమంతులు కూడా ఉన్నారు. స్తోత్రం. బైబిల్ బహట్టంగా పట్టుకుని పోవడానికి కూడా కొంతమందికి భయం, లేకుండా బాయిలో దాచి పట్టుకుంటారు, లేకుండా భార్య చేతికి ఇచ్చి తీసుకొస్తారన్నమాట. చర్చకి రాగానే భార్య దగ్గర తీసుకుంటారు. నేను చాలా మంది చూశారు. మనోడికి బైబిల్ మాత్రం మోసుకుంటూ రావడానికి ఏమో సిగ్గుంటాను, ఎనికిస్తాను. దాన్ని మాత్రం బైబిల్ తీసుకోడు. పిల్లల చేతికి ఇచ్చి తీసుకొచ్చేసి అక్కడ తీసుకుంటా అంటారన్నమాట. లేకుండా భార్య చేతి ఇచ్చేస్తారు, అక్కడ తీసుకుంటా అంటారన్నమాట. స్తోత్రం. వాక్యం ఉంది, నా గురించి సిగ్గుపడిన వాడిని నేను నా తండ్రి ఎదురుగా సిగ్గుపడతారని. దేవునికి మహిమ కలుగుగాక. స్తోత్రం. నీ ఇక్కడ దేవుని నా సిగ్గుపడితే అక్కడ కూడా తండ్రి ఎదుట ఏమంటారు? ఈయన ఎవడో నాకు తెలియదు అంటారు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగుగాక. మనం అడ్రస్ లేని వారు కాదు. ఎక్కడ పోయినా మన జీవితము, మన ప్రవర్తన చూసి మనం ఎవరు అని తెలుసుకోవాలి. సత్య ఆత్మచేత మనం ఏం చేయబడాలి? ముద్రింపబడాలి. నలుగురు ఎదుట నిలబడితే ఈ వ్యక్తి ఎవరో తెలిసిపోవాలి అన్నమాట. వారి మాటతో మన మాట కలవదు, వారి ప్రవర్తనతో మన ప్రవర్తన కలవదు. ఎందుకనగా మన ఆత్మచేత ముద్రింపబడిన వారు. మనం దేవుని సంబంధులు. ఎన్ని కష్టమో నష్టమో ఏమో కానీ, ఎన్ని నిందలు అవమానమో ఏమో రాని, ఏ పరిస్థితి అయినప్పుడు కూడా బహాట్టంగా గర్వంతో చెప్తారు, నేను క్రీస్తు సంబంధి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా చూస్తే ఇక్కడ ఎవరైతే పూర్తిగా ఎప్పుడైతే రెబెక్కా ఆ ఎలియాజరు మాటకి సవాల్ లేకుండా లోబడిందో, వెంటనే ఆయన ఏం చేసింది? ఆ యొక్క వస్తువులు, ఆ గడియలు, కమ్మలని కూడా ఆమెకి ధరింప చేసిందన్నమాట. దేవునికి ఇది తీసుకుని కొందరు అంటారన్నమాట, అంటే రెబెక్కా కమ్మలు వేసుకున్నారు కదా, గడి వేసుకుంటున్నారు కదా, అట్లా ఉండే నగలు వేసుకుని ఏం తప్పని కొంతమందికి ఉన్న వాదన. దేవునికి స్తోత్రం. ఇదే కొంతమందికి ఏంటి, రెబెక్కా వేసుకున్నారు కదా, ఎలియాజరు రెబెక్కాకి ఏమి ఇచ్చారంట? కడియమలను, కమ్మలను, ముక్కు కమ్మలన్నీ వేసుకున్నారంట. అటుండే బంగారం వేసుకున్నాం ఏం తప్పు ఉందని కొంతమంది అడుగుతారన్నమాట. దేవునికి స్తోత్రం. సరే వేసుకోండి. మీ ఎన్ని ఉండలకి తాగిపించారు? ఎన్ని ఉండలకి తాగిపించారు మీరు నీళ్ళు తెసి? రెబెక్కా వేసుకునేది అబ్రహాం ఇంటి నుండి ఎలియాజరు తీసుకొచ్చేదే, దుకాణంలో కొనుక్కుంది కాదు. మీకెక్కడ దొరికింది? స్తోత్రం. ఏదో ఒక ముక్క తీసుకొని నేను కూడా ఇది అక్కడ ఉన్నారు కదా వాక్యంలో నేను వేసుకున్నాను అనకండి. అది అన్నిటికీ అక్కడ సూచన ఉంది. నేను చెప్పినది అబ్రహాం దేన్ని చూపిస్తున్నారు? తండ్రికి ఇసాకు, యేసుక్రీస్తుకి ఎలియాజరు, పరిశుద్ధాత్మకి రెబెక్కా, సంఘం ఒక సూచన ఉంది. ఇదే ప్రకారంగా అక్కడ ఇవ్వబడిన వెండి బంగారం అనేది అక్షరార్థమైన వెండి బంగారముకు సూచన కాదు, కానీ అది దేనికి సూచన? దేవుని స్తోత్రం. ఆ ఒక రెబెక్కా ఆమె యొక్క మాటకి లోబడినప్పుడు ఏం చేసింది? ఈ యొక్క వస్తువుల చేత ఆమెని ధరింప చేసింది, అనగా ఆమెని ఆత్మచేత ముద్రింపబడింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అది ఆమెకి వేసిందో ఆమెకి అర్థమైపోయింది, ఒక ఇస్సాకు నా కోసం ఉంది. హల్లెలూయా. ఈ బంగారం ఎప్పుడైతే ఆమెకి దొరికిందో ఆమెకి ఏమర్థమైపోయింది? నాకు ఇది ఊరికే దొరకలేదు, ఒక వ్యక్తి పేరట నాకు ఇది దొరికింది. ఒక ఇస్సాకు ఉంది గనక, ఆయన కొరకు నన్ను ప్రదానం చేసిన గనక నాకు ఇది, ఆ ఇస్సాకు మీద ఒక పరిపూర్ణ విశ్వాసం చేసింది. దేవునికి స్తోత్రం. ఇది దొరికిన దాని అర్థం ఏంటి? నా కోసం ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ గొప్ప విశ్వాసం ఆమెలకు వచ్చేసిందన్నమాట. ఈ విధంగా రెబెక్కకి ఇదన్నీ ధరింపచేసి తర్వాత ఎలియాజరు అడిగిందన్నమాట, అమ్మా నీవు ఇల్లు ఎక్కడ, ఇంటికి రావచ్చా అని అడిగినారు. అయ్యా రండి అన్నారన్నమాట. రెబెక్క పరిగెత్తిపోయి తన అన్నకి చెప్పిందన్నమాట, అయ్యా ఇట్లుండి ఒకరు వచ్చారు, నేను ఇట్లా అన్నారు, ఇట్లా జరిగింది, నాకు ఈ ముగ్గు కమ్మలి అన్ని దొరికింది అన్నప్పుడు, ఎవరండి అన్న పరిగెత్తిపోయి అని చేశారు, ఎలియాజరుని లాభా ఇంటికి తీసుకొచ్చారన్నమాట. ఇంటికి తీసుకురాగానే ఆయన అక్కడ పెట్టిన తర్వాత ఎలియాజరు ఒక మాట చెప్పింది, నేను ఇక్కడ వచ్చేదానికి ఉద్దేశం ఏంటి, ఈ అమ్మాయి ఇట్లా వచ్చింది, ఇట్లా ఇదన్నీ చేసింది, దాని ఒక ఉద్దేశం ఉంది. నేను అబ్రహాం ఇంటి నుండి వచ్చినవాడు, నా అబ్రహాముకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ఇస్హాకు. ఆయన కోసం ఒక పెళ్లి కుమార్తె కావాలి. ఆ పెళ్లి కుమార్తె ఇటువంటి దానిగా ఉండాలని నేను ఒక నిబంధన చేసుకున్నాను. నేను ఆ ప్రార్థన చేయంగానే ఈ యొక్క అమ్మాయి బాయి దగ్గరికి వచ్చారు. ఏదైతే నేను అడిగిందో అదే ప్రకారంగా ఈ అమ్మాయి చేసింది. దీన్ని బట్టి నేను గుర్తుంచుకున్నాను, ఇస్హాకు కొరకు దేవుడు ఏర్పరచుకున్న అమ్మాయి ఈమెనే. దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు మీరు నాతో ఒక మాట చెప్పు, ఈ అమ్మాయిని నాతో పంపిస్తావా లేదా? నా తరఫు నుండి మాత్రం నాకు కన్ఫర్మ్, ఇదే అమ్మాయి, నాకు ఇంకే సందేహం లేదు. ఇప్పుడు మీ దగ్గర ఉంది, నేను తీసుకోవడానికి రెడీగా ఉంది, ఇదే అమ్మాయి నాకు కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా అమ్మాయి, మీ దగ్గర పుట్టి పెరిగిన అమ్మాయి, మీ అమ్మాయి. ఇప్పుడు నాతో కూడా పంపిస్తారా లేదా? దేనికి స్తోత్రం. ఏమంటున్నారు అక్కడ? మరొకసారి 49. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపర్చిన ఎడల అదేను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అదేను తెలియజెప్పుడి, అప్పుడు నేను ఎటు పోవాలను అటు పోయేది అనగా. ఆమేన్. అక్కడ ఎట్టు పోదును, నేనెటు పోవాలనో అటు పోయేదనగా. అట్లుండి నా భాషలో ఇక్కడ ఉండే, మీరు ఏదో ఒకటి మాట చెప్పండి, తర్వాత నేను కుడివైపు అని ఎడమవైపు అని వెళ్ళిపోతా ఉండండి. స్తోత్రం. మీ ఒక మాట చెప్పు, పంపిస్తారా లేదా? పంపిస్తామంటే ఉండా, లేకుంటే నేను నా దారికి వెళ్ళిపోతాను, వేరే ఎవరన్నా ఉన్నా చూసుకుంటాను. అందరు మంచిగా వినండి. ఇక్కడ చాలా ఖచ్చితంగా ఎవరు అడుగుతున్నారు? ఎలియాజరు అడుగుతున్నారు. ఈ విషయం అన్నీ చెప్పింది, ఇట్లా ఉంది. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ అమ్మాయిని నాతో కూడా పంపిస్తారా లేదా? స్తోత్రం. లేకుంటే నేను వెళ్ళిపోతా, ఇంకా నాకు టైం వేస్ట్ చేయడానికి లేదు, ఒక మాట చెప్పు అనగా ఇప్పుడు ఈ అమ్మాయిని నాతో పంపిస్తున్నావా లేదా అని చెప్పండి. తర్వాతనే నాకున్న తీర్మానం ఇక్కడ ఉండాలా వద్దా అనేది నేను తీర్మానం చేసుకుంటాను. అప్పుడు వారు అన్నారు, సరే సరే తీసుకువెళ్ళండి, మేము ఒప్పుకుంటామన్నారు. వారు దానికి ఎగిరి అయిపోయారు. ఇన్ని దేవుని వల్ల జరిగిన ఇంతకు ఎరిగినడలే, ఇంకా మేమేమంటాం చెప్తాం, మీ ఇష్టం తీసుకువెళ్ళమన్నారు. ఒప్పుకున్నారు. తర్వాత మరుసటి రోజు 54 నుండి చదవండి. అతడును అతనితో కూడున్న మనుషులను అన్నపానులు పుచ్చుకొని అక్కడ రాత్రంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు
నా యజమానుని యొద్దకు నన్ను పంపించునని చెప్పగా, ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణము సఫలము చేసిన గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనిషితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదను అనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను స్తోత్రం. ఇప్పుడు మరుసటి రోజు ఎలియాజరు లేచి తన ప్రయాణానికి సిద్ధమైంది. అప్పుడు లాబాను పిలిచి చెప్పింది, నేను వెళుతున్నాను, ఇప్పుడు అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి. అది ముందు ఏమన్నారు, పంపిస్తామన్నారు. అది బట్టి ఉండిపోయాడు ఆయన. మరుసటి రోజు లేచి చెప్పింది, ఇప్పుడు నాకు ప్రయాణం ప్రారంభించాలి, అమ్మాయిని పంపియండి అన్నారు. అప్పుడు లాబాను ఏమంటున్నారు, అన్ని కరెక్టే, మేము పంపించలేని చెప్పలేదు, కానీ ఒక 10 రోజు ఉండిపోయిన తర్వాత పోయండి అన్నారు. ఒక 10 రోజు ఉండండి, తర్వాత పంపిస్తామన్నారు. అయితే ఎలియాజరు ఏమన్నాడు, అది మాత్రం కుదరదు, నా యజమాని పని నాకు తొందరగా చేయాలి, పంపిస్తే పంపియండి, నేను వెళ్ళిపోతున్నాను, 10 రోజు మాత్రం ఆగడానికి నాతో కాదు అన్నారు. అప్పుడు వారు అన్నారు, సరే అట్లయితే అమ్మాయితో అడిగి చూస్తాను. రెబెక్కాని పిలిచి అడిగారు, ఈ పురుషుతో నీ వెళుతున్నావా అని అడిగాను. ఆమె మరి ఒక్క సవాలు అడగలేదు, ఒక్కటే జవాబు, నేను వెళుతున్నాను అన్నారు. దేవునికి స్తోత్రం. క్లియర్ అయిపోయింది అక్కడ. ఇంకా ఎవరు ఏం చెప్పడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది అనమాట. ఎలియాజరు ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. గమనించాలి. ఇక్కడ ఎలియాజరు చెప్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు ఈమె నాతో కూడా పంపించండి. కానీ అప్పుడు లాబాను ఏమంటున్నారు, ఒక 10 దినములు మాతో ఉండండి. ఇంతకాలం మీతో ఉన్నారు, ఇంకా 10 రోజులు ఎందుకు? పుట్టి పెరిగినప్పుడు మీ దగ్గరనే ఉన్నారు, ఇంకొక 10 రోజులు ఉండండి. ఇప్పుడే వస్తే ఒక 10 రోజులు ఉండని చెప్పవచ్చు, పుట్టినప్పుడు ఉండే మీ ఇంట్లోనే ఉంది. ఇంతకాలం ఉండి ఇంకొక 10 రోజులు కావాలంటే దాని అర్థం ఏంటి? కానీ ఎలియాజరు మాత్రం ఆ మాట ఒప్పుకోలేదు. అని చెప్తున్న మాట ఏమనగా, నాతో కూడా వస్తే నేను ఇప్పుడు అమ్మాయిని తీసుకుని వెళుతా, లేదా నేను నా దారికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? చివరి నిర్ణయం అమ్మాయిది. అందరూ ఏమంటున్నారు, ఇప్పుడు అమ్మాయితో అడిగి చూస్తాం, మాకైతే మనసు లేదు పంపించడానికి, ఒక 10 రోజుల తర్వాతనే పంపిస్తామని మా ఉద్దేశం. సరే, అమ్మాయి మాట వింటా. చివరి తీర్మానం ఎవరు చెప్పాలి? అమ్మాయి చెప్పాలి. రెబెక్కాని పిలిచి అడిగారు, నీ వెళుతున్నావా అని అడిగింది. ఆమె ఏమీ సందేహం లేకుండా చెప్పేసింది, నేను వెళుతున్నారన్నారు. చిన్న మాట అంటున్నారా? ఈరోజు ఈ తీర్మానం ఎవరు తీసుకుంటారు? స్తోత్రం. ఈ రోజు ఈ తీర్మానం ఎవరు తీసుకుంటారు? మామూలు మాట అనుకున్నారా? రెబెక్కాతో అడుగు, అమ్మా నీ ఏమనుకుని చెప్తున్నారు? ఈయన నిన్ననే వచ్చాడు ఇక్కడ, ఎట్టు తీసుకెళ్తారు, ఈయన ఎవడు అని మీకు తెలుసా? కన్ను మూసుకుని నిన్న ఒకడు వచ్చాడు, వెంబడి వెళ్ళిపోతానంటే ఎంత ధైర్యం అమ్మా నీకు? ఇంతకాలం పుట్టి పెరిగిన ఇల్లు మర్చిపోతావా? తల్లిని, తండ్రిని, సహోదరుని మర్చిపోతావా? ఎందుకనగా ఆ రోజు పోతే ఇంకా రిటర్న్ లేదు. ఈ రోజులాగా బెసకి రాలేదు తల్లి గారింటికి మాటికి పోతే ఇంక అందరూ సచ్చారు, అక్కడే చావాలి. ఎన్నో దినముల ప్రయాణం ఉంది అరణ్యం గుండా. రావడం పోవడం, మరలా రెబెక్కా ఒక్కసారి రిటర్న్ వాక్యం కూడా లేదు కూడా. పోతే ఇంక అక్కడనే రిటర్న్
రాదు. ఇంకా ఒకసారికి వచ్చి మా తల్లిని చూసిపోతా అంటే ఇంకా రాదు. పోండి ఇంక ఎప్పటి కొరకు పోవడమే. ఇది కాదు పోవమ్మా ఒక నెల తర్వాత రా అని చెప్పలే, నడవదు ఇంకెక్కడ. పోవడం అంటే వదిలేసి పోవడమే. మనమైతే అనుకుంటా సరి పోతాం, 10 రోజుల తర్వాత మళ్ళా రావచ్చు కదా అనుకుంటూ పోతారన్నమాట. అదని అనుకుంటే ధైర్యం వస్తుంది. అది కూడా లేదు, పోతే ఇంకా అంటే ఇక్కడికి ఇంకా రిటర్న్ వచ్చేది లేదు. ఇదన్నీ తెలుసుకొని ఆమె ఏం చెప్తున్నారు, నేను వెళుతామంటున్నారు. సరే అమ్మా, నీ వెళుతాం దేని కొనిపోతున్నావు? ఈయన చెప్తున్నారు ఒక ఇస్సాకున్నా, నీ ఎప్పుడైనా చూశారా? అదని ఇస్సాకుని అంటున్నారు, నీ ఎప్పుడైనా చూశారా? చూడకుండా ఎట్లా పోతావు నువ్వు? ఆయనకెంత సౌందర్యం ఉంది, ఆయనకి ఎంత ఎత్తు ఉంది, ఆయనకెంత పొడుగు ఉంది అని మీరు చూశారా? నిజంగానే అక్కడ ఉన్నాడా? మీకు ఎట్లా తెలుసు? ఇస్సాకునప్పుడు చూశారా ఆయన? ఆమె చూడలేదు. సరే అబ్రహాము అంటున్నారు, అబ్రహాంని చూశారా? అబ్రహాంకి ఇల్లు అంటున్నారు, అది చూసావా? ఇదేం చూడలేదే. ఈయన చెప్పిన మాటలు బట్టి అన్ని వదులుకొని వెళ్ళిపోతారా? ఇక్కడ మీకు ఇల్లు ఉంది, తమ్ముడు అన్న ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉంది, అన్ని ఏర్పాట్లు మీకుంది, అన్ని మీకేం తక్కువ లేదు, ఇక్కడ అన్ని సుఖంగా ఉంది, అన్ని నిన్ను ముద్దుగా పెంచుకున్నారు, అన్నీ ఉంది కదా. ఇదన్నీ వదులుకొని ఎవరో వచ్చి చెప్పిన మాటను బట్టి చూడలేదు, మీకు తెలియదు, ఒకసారి కూడా మీరు చూడలేదు, ఆ అబ్రహాంని చూడలేదు, ఇస్సాకుని చూడలేదు, ఆ ఒక ఇల్లు చూడలేదు, ఏమీ చూడలేదు. ఇది ఏమీ చూడకుండా ఈ మాటను బట్టి ఈ పొడగాంటి అరణ్యం గుండా ప్రయాణం చేసి నీ వెళ్ళిపోతారా? స్తోత్రం. అంతేకాకుండా రెబెక్క పోయినప్పుడు లాబానుడు ఏదైనా తీసుకెళ్లారా? లాబాను నుండి కట్నం కానీ ఏదైనా తీసుకెళ్లారా? ఏం తీసుకెళ్ళలే. ఇంకా ఈమె యొక్క కోడల్ని చూసే రాఘేలు ఎట్లా పోలే. రాఘేలు ఎన్ని మూటగట్టాలని మూట కట్టుకొని పోయిందన్నమాట. ఇదే లాబాను నుండి. అది కూడా యాకోబుని చూసుకున్నారు, యాకోబుతోనే వెళ్ళిపోయిందన్నమాట. ఉన్న మూటలన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు. కానీ రెబెక్క ఎట్లా ఉంది? ఏదైనా తీసుకెళ్ళారా? ఏం తీసుకెళ్ళలేదు. స్తోత్రం. ఆమెకి ఒక బలమైన విశ్వాసం కలిగింది. హల్లెలూయా. ఒక ఇస్సాకున్నాడు, ఒక అబ్రహాం ఉన్నాడు. ఆ ఇస్సాకు కొరకు ఈ ఎలియాజర్ నన్ను ఎన్నుకున్నాడు. దేనికి స్తోత్రం. నా ప్రయాణంకు కావలసిన అన్ని కూడా ఈయన చూసుకుంటారు, కానీ నేను ఏమీ తీసుకుపోయే అవసరం లేదు. ఈయన నన్ను మార్గములు విడిచిపెట్టాడు, ఏదో తప్పుదారికి తీసుకెళ్ళాడు. నాకు పూర్ణ విశ్వాసం ఉంది, నన్ను చక్కని మార్గంలో తీసుకువెళ్తారు, చక్కగా ఇస్సాకు దగ్గరికి తీసుకెళ్తారు. స్తోత్రం. పూర్ణమైన విశ్వాసం కలిగి ఈ రెబెక్క ఏం చేస్తున్నారు? తన ఇంటి నుండి బయలుదేరుతున్నారు. ఎలియాజరు చెప్తున్నారు, వస్తేరా, లేకుండా నేను అనగా నేను మీ ఇంటిలో ఉండడానికి రాలేదు, ఇంటి నుండి అమ్మాయిని తీసుకుపోవడానికి వచ్చాను నేను. సహోదర సహోదరి, పరిశుద్ధాత్మ నీ ఉన్న వాతావరణంలో ఉంచి నిన్ను భక్తి చేయించడానికి రాలేదు. సమస్తాన్ని వదులుకొని అరణ్యం గుండా తీసుకెళ్ళడానికే పరిశుద్ధాత్మ లోకంలోకి వచ్చాడు. అయితే నీవిప్పుడు పరిశుద్ధాత్మకి జవాబు ఇవ్వాలి. ఏదైతే నీకు లాభకరంగా ఉందో, ఏదైతే నీకు అలవాటు అయిపోయిందో, ఏదైతే నీకు సుఖకరంగా ఉందో, ఏదైతే నీకు అనుకూలంగా ఉందో, ఇదన్నిటిని విడిచి క్రీస్తు నిమిత్తమై నేను విశ్వాసంతో ప్రయాణించడానికి సిద్ధమని నీ ఒప్పుకుంటే నీతో కూడా పరిశుద్ధాత్మ ప్రయాణం చేస్తారు. నిన్ను పరిశుద్ధాత్మ తీసుకుని వెళుతారు.
అనేకరు అంటారన్నమాట, 10 రోజులు మాతో ఉండండి అంటారు. 10 రోజులు మాతో ఉండుమంటున్నారు. లేదు, ఒక్కరోజు కూడా ఉండడు. దేవుని నిమిత్తమై విశ్వాసంతో తీర్మానం తీసుకొని వారితో ఆత్మ నిరంతరం వాదించడు. నేనెక్కడ ఉన్నారో అట్లా ఉండి భక్తి చేస్తాను, ఏం విడిచిపెట్టడు. నాకు లోక సంబంధమైన ఆశలు, దాని యొక్క అనుకూలతయు, దాని సంతోషం అన్ని నాకు ఉండాలి. అన్ని ఉండి ఇక్కడనే ఉండి నేను చప్పట్లు కొడతామని ఉంటే నీ కూర్చొని చప్పట్లు కొట్టు, కానీ ఎలియాసారు మాత్రం అక్కడ ఉండడు. ఎలియాసారు వెళ్ళిపోతాడు. ఈరోజు సంఘముకు హెచ్చరిస్తున్నాను, సంఘమా, మీకున్న అన్ని వాతావరణంలో సుఖంగా ఉండి, నాకున్నదేమి విడిచిపెట్టకుండా ఇక్కడనే ఉండి, ఇది అన్నిటిలోనే ఉండి నేను భక్తి చేసుకొని మంచి ఉజ్జీవంగా ఆరాధిస్తాం అనుకుంటే ఆ ఉజ్జీవం నీ సొంత ఉజ్జీవం, పరిశుద్ధాత్మతో అక్కడ లేదని తెలుసుకో. ప్రయాణికులతో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరదేశులతో ప్రయాణం చేయువాడే పరిశుద్ధాత్మ దేవుడు. గ్లోరీ. నీకెంత విశ్వాసం అని చెప్పినప్పుడు కూడా, నీ ఎన్ని సత్యాలు ఒప్పుకున్నప్పుడు కూడా, ఎప్పుడు వరకు నీ బయలుదేరడు ఆమెన్ పరిశుద్ధమ మీతో కూడా రాడు. పరిశుద్ధమ చెప్తున్నా మాట చెప్పిప్పుడు నాకు సర్దుబాటు ఏం లేదు. నీ రాకపోతే నేనే వెళ్ళిపోతా. హల్లెలూయా. నీతో ఉండి సమయం వేస్ట్ చేయడానికి నేను లేదు. నా యజమాని పని నాకు తొందరగా చేయాలి. ఎవరైతే సమస్తాన్ని ఉపేక్షించి యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి లోకమును, లోక సుఖమును ఉపేక్షించి, హల్లెలూయా, కుమారి ఆమె ఆలకించుము, చెవి ఆలోచించుము, చెవి ఒక్కుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, అప్పుడు ఆ రాజు నీ యొక్క సౌందర్యమును కోరినవాడు. హల్లెలూయా. నీ మరచిపోయి, విడిచిపెట్టి మరచిపోయి బయలుదేరి వరకు లేకుండే ఆత్మ నీతో కూడా రాడు. హల్లెలూయా. నీకున్నదన్నీ వదలకుండా, నీకున్న సుఖము, నీకున్న ఆలోచనయు, నీకున్న సుఖమరగన జీవితము, లోకముల అనుకూలతయు, ఇది అన్ని పట్టుకొని లోకములు అందరి యొక్క సంతోషము, అందరితో సర్దుబాటు చేసుకుని, నాకు బంధువులు ఉండాలి, తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి, అందరూ ఉండాలి, అందరితో నాకు స్నేహంగా ఉండి, అందరితో నేను మంచి అనుకూలంగా ఉండి, ఇది అన్ని యొక్క సంబంధాలని, రిలేషన్షిప్ అని మంచిగా కాపాడుకొని, లోకమును సమస్తం కాపాడుకొని నేను మంచి పరిశుద్ధంగా జీవిస్తామని నీ అనుకున్నప్పుడు కూడా నీ ఆరాధనలో పరిశుద్ధాత్మ లేదని తెలుసుకో. అట్టుండి సంఘం నుండి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయారు. నీకు బయలుదేరడానికి మనసు లేదు గనక. స్తోత్ర. వదిలిపెట్టడానికి మనసు లేదు గనక వదిలిపెట్టాలుండి. హల్లెలూయా. ఇస్సాకు మీద మీకు నమ్మకం ఉండాలి. నన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ ఉన్నాడని మీకు నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రములు. విశ్వాసం లేని వారితో పరిశుద్ధాత్మ నివసించడు. ఒకవేళ నేను ఆత్మ ముద్రించినప్పుడు కూడా, నీ మొట్టమొదటి సమర్పణము, మీకున్న రక్షణయు, మీకున్న మారు మనస్సు, ఇదన్నీ చూసి ఆత్మ నేను ముద్రించినప్పుడు కూడా, హల్లెలూయా, నీవు బయలుదేరకపోతే ఎలియాసారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. నేనిచ్చిన గడి నీవే తీసుకో, నేనిచ్చిన కమ్మలు నీవే తీసుకో, అన్ని వేసుకుని ఇక్కడే కూర్చున్నావు, నేను మాత్రం వేరే వాడిని వెతుక్కుంటా అంటారు. ఎలియాసారు మాట చాలా స్పష్టంగా ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. నీ అనుకున్నావా, నేను బాప్టిజం తీసుకున్నారు, నేను రక్షణ పొందుకున్నారు, ఇంకా ఏమైనా పర్వాలేదు, ఆత్మనాథులను వదులుకొని పోదని అనుకున్నావా? స్తోత్రం. ఆత్మ చెప్తారు, నీ ఏమేమి నాతో తీసుకున్నా అన్ని నీ దగ్గర పట్టుకో, నేను మాత్రం మీ దగ్గర ఉంటాను. స్తోత్రం. నేను మాత్రం మీతో ఉండను, నీ అక్కడనే కూర్చో. నేను నిన్ను నడిపించాలుండే, నేను మీతో ఉండాలుండే. ఎవరైతే లోకమును, లోక సుఖమును విడిచి విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నారో వారితో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తారు. హల్లెలూయా. ఇశ్రాయేలుని అరణ్యం కూడా నడిపించిన మేఘస్తంభం. హల్లెలూయా. వారిని నడిపించడానికే మేఘస్తంభం దేవుడు పంపించనమాట. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ కూర్చోడానికి కాదు, నడిపించడానికి వచ్చారు.
సర్వసత్యములు నడిపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినమాట. కూర్చుండబెట్టడానికి పరిశుద్ధాత్మ రాలేదు. ఈరోజు సంఘం మంచిగా తెలుసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఈరోజు నీలో ఉందా, నీ ఆరాధనలో ఉందా? ఒక్కొక్కరు గమనించాలి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నారా? ఈ రోజున సంఘమున ఆరాధనలో అన్య భాష ఉంది, ఆత్మ ఉందా? నీకు అన్య భాష ఉంది, ఆత్మ ఉందా? నీకు దుంగుడుంది, ఆత్మ ఉందా? నీకు ఉద్యోగం ఉంది, ఆత్మ ఉందా? ఈ రోజున ఉద్యమము, దుంకుడు, అన్య భాషయు ఆత్మ లేకుండా చేస్తున్నారండి. ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది దుఃఖించి. వీరికి విశ్వాసం లేదు. వీరు మాత్రం బయలుదేరి రాడు. వీరు మాత్రం ఇది వదులుకోడు. దీన్నే పట్టుకొని కూర్చున్నాడు. ఇంకా సంపాదించాలంట, ఇంకా డబ్బు కావాలంట, ఇంకా సుఖం కావాలంట, ఇంకా లోకం కావాలంట అని పట్టుకొని వీరు ఇక్కడ కూర్చున్నారు. ఎన్ని వాక్యం విన్నా, ఎన్ని ప్రసంగం వినినా, ఎన్ని ఉద్యోగం నడిపించినా, ఎన్ని ఉపవాస ప్రార్థన నడిపించినా వీరు మాత్రం కూర్చున్న చోటు కదలదు. వీరు మాత్రం ప్రయాణం బయలుదేరరు. వీరికి విశ్వాసం అనేది లేదు. అరణ్యం గుండా ప్రయాణించడానికి వీరికి మనస్సు లేదు. లాబాని ఇంటిలోనే కూర్చొని ఆమె ఎలియాసారు ఇక్కడ మాతో ఉండాలని వీరు కోరుతున్నారు. స్తోత్రం. మనం ఏమనుకున్నాం? ఎలియాసారు లాబాని ఇంటిలోనే నీవు కాపురం చేసుకుంటున్నారు. రెబెక్కా అక్కడనే ఉన్నారు కదా, నీవు కూడా అక్కడనే ఉండు. స్తోత్రం. రెబెక్కా ఉన్న చోట్లో లాబాను ఎలియాసారు ఉండడం కాదు, ఎలియాసారుతో రెబెక్కా రేపువాలి. హల్లెలూయా. నీతో కూడా ఆత్మ కాదు, ఆత్మతో నీవు ఉండాలి. ఆత్మను నీవే వెంబడించాలి. మనసుందా నీకు? ఈ చివరి దినములో నేను హెచ్చరిస్తున్నాను, ప్రభువు రాకడ దగ్గరికి వచ్చింది. నీ ఎక్కడ ఉన్నావు? ఇది చాలా కష్టంగా అనిపిస్తుండొచ్చు మనకు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు సత్యం ఉన్నదుగా చెప్పవలసి వస్తుంది. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఇప్పుడు ఆమె లోకమును అనుభవించిన వాడు అనుభవించని వారిలాగాను, వివాహం చేసిన వారు చెయ్యని వారులుగాను, నవ్వివారు నవ్వని వారు గాను, ఉన్నవారు లేని వారు గాను ఆమెని ఈ విధంగా ఉండవలసని పరిశుద్ధాత్మ అక్కడ హెచ్చరిస్తున్నారు. కాలం కొద్దిగా, దినములు కొద్దిగా ఉంది గనక అది అప్పుడు చెప్పిన మాట. అటుండే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? సంగమా, స్తోత్రం. ఇంకా మీలో ఉజ్జీవం రావాలుండే, ఆత్మకార్యం మీ మధ్యలోకి రావాలుండే. ఎన్ని ఉపవాస ప్రార్థన నడిపించిన రాడు, ఎన్ని ప్రసంగం చేసిన రాడు, ఎన్నెన్ని మీటింగ్ నడిపించిన ఆత్మ రాడు. నీవు ప్రయాణం చేయడానికి సిద్ధపడేంత వరకు ఆత్మ ఇంక మీతో రాడు. హల్లెలూయా. ఆమె సంఘంలో ఉద్యోగం వస్తారేమో నేను అనుకుంటవచ్చు. అది అట్లుండి వచ్చే ఉద్యోగం 4 రోజులు ఉపవాసం ఉన్నారు కదా అని అనుకుని స్వయం ఉద్యోగం పడుతున్నారు అన్నమాట. స్తోత్రం. ఎటువంటి ఉద్యోగం అది? 3 రోజులు మేము ఉపవాసం ఉన్నారు కదా, ఇంకా కదలకపోతే ఎట్లా కదులుతా? 3 రోజులు ఉపవాసం ఉంటాగానే 3వ రోజు ఆటోమేటిక్ ఏమొచ్చేస్తుంది? ఉద్యోగం వచ్చేస్తుందన్నమాట. 3 రోజులు ఉపవాసం ఉండే ఆత్మ రాడు. నీ మారు మనస్సు పొంది బయలుదేరడానికి నీ ప్రయాణం ప్రారంభిస్తే అప్పుడు ఆత్మ నీతో వస్తుంది. హల్లెలూయా. లేకుండా ఆత్మ మీతో ఉన్నారు నీ ఊహ. ఎందుకనగా సంఘం ఈ లోకములో పరదేశులు, ప్రయాణికులు ప్రయాణం చేసిన గుంబే దేవుని సంఘము. అటువంటి వారు ఒకటి విడిచి ముందుకు సాగి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. విశ్వాసులారా, మీ రక్షణ పొందుకున్నారు నిజమే, మీ పాపక్షమ పొందుకున్నారు నిజమే, మీరు చాలా సత్యం తెలుసుకున్నారు నిజమే, మీ చాలా ఆచారాలు అలవాట్లు విడిచిపెట్టింది నిజమే, మీ ఎన్నెన్నో పాపాలు విడిచిపెట్టింది నిజమే, మీ లోకమును ప్రత్యేకపరచబడింది నిజమే. ఇదన్నీ నిజమే, సరిపోలేదు. ఇదన్నీ నీకుండే నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉందా? విశ్వాసములో ప్రయాణం చేయడానికి మీ సిద్ధంగా ఉందా? లేనట్ల నీ మంచితనం చూసుకొని వచ్చేవాడు కాదు పరిశుద్ధాత్మ, నీ విశ్వాసం చూసుకొని పరిశుద్ధాత్మతో వస్తాడు. హల్లెలూయా. నా పిల్లలు పరిశుద్ధంగా ఉన్నారు కదా, పాపమేమీ చేయడం లేదు కదా, చాలా బాగున్నారు కదా అని ఆత్మ మీతో ఉండరు. హల్లెలూయా. నీ ఎవరో గాని నిన్ను నడిపించడానికే పరిశుద్ధాత్మ వచ్చాడు. హల్లెలూయా.
ఒకవేళ నీవు అంత పరిశుద్ధులు కాకపోవచ్చు, ఒకవేళ ఆమె నీలో అంత పరిపూర్ణత లేకపోవచ్చు, నీలో అనేక కొదవలు ఉండవచ్చు, అనేక బలహీన నీలో ఉండవచ్చు, అయినప్పుడు కూడా విశ్వాసం నీకుండే ఆత్మ నిన్ను తీసుకుని వెళతాడు. ఆ ప్రయాణములో నిన్ను ఆత్మ సంపూర్ణంగా చేయిస్తాడు. ఆ ప్రయాణములో నిన్ను శుద్ధీకరిస్తాడు ఆత్మ. హల్లెలూయా. నేను ఒక్క రోజులో కూర్చుని బట్టి శుద్ధీకరించి తీసుకుపోయేవాడు కాదు ఆత్మ. నడుస్తూ నడుస్తూ శుద్ధీకరణ పొందాలి, నడుస్తూ నడుస్తూ సిద్ధపాటు పొందాలి, నడుస్తూ నడుస్తూ ఉన్నదాన్ని విడిచిపెట్టేసేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్వాసం మనకు వచ్చేంత వరకు ఆత్మకార్యం సంఘంలో చూడలేవుగా. నీ సేవ నడిపించవచ్చు, ఆరా నడిపిస్తుండవచ్చు, అన్ని నడిపిస్తుండవచ్చు. ఇదన్నీ మీ పెండికోసు వాళ్ళు కాదా అని అనుకుని మీ దుంగుతున్నారు అంతే. ఆత్మ వచ్చిన బట్టి కాదు దుంకేది. దేవునికి స్తోత్రం. మేము దుంకకపోతే ఎట్లా? ఇప్పుడు పాస్టర్ గారు అంటారు, అందరూ మోకరించి మంచి ఉద్యోగంగా పాటుపాడి అంటారు. పాటుపాడినట్టు మీ ఉద్యోగం రావాలి, అంతే కదా? చెప్పు, ఈ సైకాలజీ కదా? ఇప్పుడు అందరు ఆత్మలో ఆరాధించండి అని చెప్తే అందరికి ఆత్మ వస్తుందంట. అవునా కదా? చెప్పండి నిజంగా. ఇప్పుడు మనం అందరు కలిసి ఆత్మలో ఆరాధిస్తా అంటే ఆత్మ వచ్చిందంట. అంటే అప్పటి వరకు ఆత్మ బయట నిలబడారా? ఆత్మలో ఆరాధిస్తా అంటే ఆత్మ వచ్చిందా లోపలికి? ఈ ఊహని విడిచిపెట్టు, ఈ భ్రమాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. ఆరాధనలో మాత్రం కాదు, మీ జీవితంలో పరిశుద్ధాత్మని అనుభవించుకో. మీ ప్రతిరోజు జీవితంలో ఆత్మ నడిపింపు అనుభవించు. ప్రతిరోజు ఆత్మ మాటని విన్ను, ఆత్మని అనుసరించి నడువు. లేకుంటే మేము గొప్ప సత్తువుకి వచ్చాను బట్టి భ్రమపడకు, నీకు సంఘానికి వచ్చిన బట్టి భ్రమపడకు. ఏం కాదు. మీ సత్యముకు వచ్చినడల్లా ఇక్కడ చెప్పబడుతున్న సత్యం, హల్లెలూయా, మన పరదేశులు యాత్రికులు, లోకం మనది కాదు. రెబెక్కా బయలుదేరినట్టుగా బయలుదేరడానికి నీకు విశ్వాసం ఉందా? స్తోత్రం. ఏమీ తీసుకురాకుండా, లాభాన్ని ఉంటుంది ఏమీ మూట కట్టుకుని చేతిలో తీసుకోకుండా, హల్లెలూయా, ఒక ఇస్సాకు నా కోసం ఉన్నాడు. ఆ విశ్వాసం చేత ఎలియాజరుతో కూడా బయలుదేరడానికి ఆమెకున్న విశ్వాసం చిన్నదా? స్తోత్రం. ఏం చూసుకుని బయలుదేరావు? అదొకటి పౌలు చెప్తున్నారు, మేము వెలిచూపు వలన కాదు కానీ విశ్వాసంతోనే నడుస్తున్నాము. మనం యేసుని ఇంతవరకు చూడలేదు, విశ్వాసంతోనే చూస్తున్నారు. ఆయన ఇల్లు మనం చూడలేదు, విశ్వాసంతోనే చూస్తున్నాము. హల్లెలూయా. రెబెక్కా ఈ విధంగా ఇస్సాకు చూడకుండా బయలుదేరినారు. అది విశ్వాసంతో మనం కూడా బయలుదేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకి దొరికిన ఆ వస్తువుల చేత ఆమెకి పూర్ణ నమ్మకం వచ్చేసింది, నాకొక పెళ్లి కుమారుడు కనిపడుతున్నారని. ఇదే ప్రకారంగా ఎవరైతే సువార్తకి నిజంగా లోబడుతున్నారో అట్టుండి వారిని పరిశుద్ధాత్మ ముద్రిస్తారు. ఈ ముద్ర నీకు వచ్చిన ఎడల ఇంకా ఎవరు ఆపిన మీ ఆగడానికి వీలు లేదు. మీ అంతరంగంలో గొప్ప ధైర్యం వచ్చేసింది, నా కోసం ఒక యేసు ఉన్నాడని. హల్లెలూయా. ఎవరు వచ్చి మీరు మేల్కొన్న అవసరం లేదు, ఎవరు నేను నట్టుకున్న అవసరం లేదు, నడువమ్మ వెళ్ళమ్మ అని చెప్పే అవసరం లేదు. హల్లెలూయా. ఎవరు ఆపినా, తల్లి ఆపినా, తండ్రి ఆపినా, భార్య ఆపినా, భర్త ఆపినా, పిల్లలు ఆపినా కూడా ఈ ముద్ర నీకుండా నీ ఆగదు. అరణ్యములో ప్రయాణం ఎంత భయంకరమైనప్పుడు కూడా, ఎన్ని ఆటంకాలు ఉన్నప్పుడు కూడా, పాములు, తేళ్లు, ముళ్ళులు, కరాయి అన్ని ఉన్నప్పుడు కూడా ఎలియాసా నాతో ఉంటే చాలు, నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఒంటరిగా రమ్మని చెప్పలేదు, నిన్ను తీసుకురావడానికి ఎలియాసా సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఈ లోకముకు వచ్చేది నేను కేవలం దుంకించడానికి కాదు, అరణ్యం గుండా నిన్ను తీసుకొని వెళ్ళడానికి. శ్రమలు, కష్టములు, బాధలు, నిందలు, అపమానములు, అనేక విధమైన ఇబ్బందులకుండా విశ్వాస ప్రయాణములో నిన్ను మోసుకొని వెళ్ళడానికే పరిశుద్ధాత్మ లోకముకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ చెప్పడకండి, ఆత్మ ఏంటి తెలుసుకో. ఏంటి పరిశుద్ధాత్మ తెలుసుకో.
ఈరోజు ఆత్మ చెప్పుకొని భ్రమలో వెళ్ళిపోతున్నారు 90% పేరు. నిజంగా ఆత్మ ఎక్కడ? మీ జీవితంలో ఆత్మ ఎక్కడ? నీ ఊహలో దుంగకు, ఊహలో అన్య భాష చెప్పకు. నిజంగా నీలో ఆత్మ ఉందా? నిజంగా మీతో ఆత్మ ఉందా? దేవునికి స్తోత్రములు. ఈ రెబెక్క లాంటి తీర్మానం ఎవరు తీసుకుంటారో అట్టుండి వారిని తీసుకుని వెళతారు. ఎలియాసా చెప్తుంది, లేకుండా నేను కుడి ఎడప ఎడవికి వెళ్ళిపోతాను, నేనుంటాను ఇక్కడ. దేవునికి స్తోత్రం. వస్తారా? లేదే ఉండిపో, నేను వెళ్ళిపోతున్నాను. నీ అనుకోకూడదు నేను ఇక్కడ ఉంటే ఆత్మ ఉండిపోతారని. స్తోత్రం. నీ సాకు చెప్పుకొని వాయిదా పట్టుకుని ఉండిపోతున్నారు. ఆత్మ ఉండారు అనుకకు, ఆత్మ వెళ్ళిపోతున్నారు. అవునయ్యా, నేను వస్తున్నాను, నేను బయలుదేరుతున్నాను. నాకున్నది విడిచిపెట్టి మరచిపోయి ఆ యేసుక్రీస్తుని విశ్వాసాన్ని బట్టి నేను ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను తీసుకుని వెళ్ళండి. పోయే మార్గం నాకు తెలియదు. ఈ మార్గం కూడా ఎప్పుడు నేను వెళ్ళలేదు. హల్లెలూయా. ఈ మార్గం కూడా ఎప్పుడు వెళ్ళని మార్గం కూడా నేను వెళ్ళడానికి వస్తున్నాను. నేను ముందే తెలిస్తే పర్వాలేదు, ఒకసారి పోయి వస్తే నాకు ధైర్యం ఉంది. కానీ ఎప్పుడు నేను ఈ దారి గుండా మొదటిసారి నేను వెళ్తున్నాను. మార్గంలో ఏమేముందో నాకు తెలియదు. కొండలుందా, లోయలుందా, అరణ్యం ఉందా, అడవి ఉందా, నదులుందా, నీరుందా, ముళ్ళుందా నాకు తెలియదు. అయినను ఎలియాసారు, నీవు నాతో ఉండే చాలు, నేను బయలుదేరి వస్తున్నాను. ఇటువంటి వారిని ఎలియాసారు విడిచిపెడతారా? ఈ విధంగా బయలుదేరిన వారిని ఒంటరి అరణ్యములు విడిచిపెడతారా? అట్టుండి అవనమగస్తుడు కాదు మన ప్రభు. నేను ఏమాత్రం విడిచిపెట్టడు, ఎడబాయనని సెలవించిన వాడు. తల్లి మరచిన మరువని దేవుడు. స్తన్యమిచ్చే తల్లి తన పిల్లని మరచినా కూడా నేను మరువని సెలవించిన దేవుడు. హల్లెలూయా. నీ సమస్తము వదులుకొని అందరినీ విడిచిపెట్టి మరచిపోయి నీ ప్రయాణం ప్రారంభిస్తుండగా అరణ్యములో వదులుకొని వెళ్ళిపోయిన వాడు కాదు ఈ ప్రభు. నమ్మకముంచు, విశ్వాసముంచు. నీ భయపడుతున్నావా నాకెవరున్నారని? నా బయలుదేరితే నాకు ఎవరున్నారని భయపడుతున్నారా? నాకు తల్లి ఉందా, తండ్రి ఉందా, నాకు బంధువులు ఉందా, పరిచయం ఉన్నవారు ఉన్నారా, ఎవరు నాకున్నారని భయపడుతున్నారా? హల్లెలూయా. భయపడితే నీ రాకు. పిరికి వారి దేవుని రాజ్యం స్వతంత్రించడు. అవిశ్వాసులు పిరికి వారి దేవుని రాజ్యం స్వతంత్రించడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రమ్మని చెప్పిన దేవుడు అద్దరి కింద తీసుకుని వెళతాడు. నన్ను మార్గములో విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఏదైతే నీ విశ్వాసం ఉంచారో విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుని విశ్వాస కన్నులతో చూసుకుని బయలుదేరినాను. హల్లెలూయా. చివరిగా నేను ఆ విశ్వాసాన్ని ఎవరి మీద ఉంచానో అతన్నే పట్టుకున్నాను. హల్లెలూయా. అరణ్యములో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్న రెబెక్కకి అనేక దినములు ప్రయాణం చేసి ఆమె వెళ్ళిపోతుండగా ఆమె ముందులో ఒక వ్యక్తి ఇట్టొస్తున్నప్పుడు ఎలియాసారుతో రెబెక్క అడుగుచున్నారు, మన ముందు ఎదురుగా వచ్చిన వ్యక్తి ఎవరు అని అడుగుచున్నారు. అప్పుడు ఎలియాసారు చెప్తున్నారు, అదే నా యజమాని కుమారుడైన ఇస్సాకు. హల్లెలూయా. ఆ ఎలియాసారు చక్కగా ఆమెను ఇస్సాకు దగ్గరికి ఆమెని అప్పగించినాడు అన్నమాట. ఒక దినము రాబోతున్నది. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారో ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఒక రోజు ఆ యేసుక్రీస్తు చేతుకు అప్పగించబోతున్నారు. హల్లెలూయా. యేసు నీ కోసం, నీ పేరు విని, నీ వాక్యం విని సమస్తము విడిచిపెట్టి సమస్తాన్ని వదులుకొని ఇంతకాలం అరణ్యములో కష్టము, దుఃఖము, ఇబ్బందులు, శ్రమలు సహించి ప్రయాణం చేసి వచ్చిన ఇదిగో నీ పెళ్లి కుమార్తె తీసుకుపో. హల్లెలూయా. ఆ దినము దగ్గరకు వచ్చింది. ఆ దినము దగ్గరకు వచ్చేసింది. హల్లెలూయా. ఆ పెళ్లి కుమారుడు తన ఇంటి నుండి బయలుదేరింది. హల్లెలూయా.
తన పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి తన కోసం సమస్తము వదులుకొని హల్లెలూయా లాబాను ఇంటిలో ఉన్న ఆమె అమ్మాయిని తీసుకోవడానికి కాదు, లాబాను ఇంటి విలిచిపెట్టి అరణ్యం గుండా పొడగాంటి ప్రయాణం చేసి ఇబ్బందులు, కష్టములు, దుఃఖములు, సమస్యలు అన్ని సహించి భరించి ఓపికతో ప్రయాణం చేసి వస్తున్న తన పెళ్లి కుమార్తెని ఎదుర్కోవడానికి ఇదిగో మధ్యాకాశముకి రాబోతున్నాడు. నీ ఎక్కడ ఉన్నాడు? నీ లాబాను ఇంటిలో ఉన్నారా, అరణ్యంలో ఉన్నారా? స్తోత్రం. ఎక్కడ ఉన్నారు? ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలించుకో. హల్లెలూయా. నీకు భక్తి ఉంది, ప్రత్యేకత ఉంది, నీకు ఆమె ఆ వాక్యం తెలుసు, మర్మాలు తెలుసు, నీకు ఆరాధన ఉంది, నీకు అన్నీ ఉంది. నీ ఇప్పుడు రోజు ఎక్కడ ఉన్నావు? లాబాను ఇంటిలోనే ఉన్నావా? లాబాను ఇంటిని విడిచిపెట్టి అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్నావా? హల్లెలూయా. నిలువరిన పట్టణం నాకు ఇక్కడ లేదు. హల్లెలూయా. లోకం నాకు నమ్మదగిన వారు ఎవరు లేదు, లోకముకి ఆశ్రయించడానికి ఎవరు లేదు. దేవునికి స్తోత్రం. ఇది నీ వదులుకొని విశ్వాసంతో ప్రయాణం చేయడానికి నీకు ధైర్యం ఉందా? ఈ విశ్వాసం నీకుందా? నిన్న చెప్పిన ప్రకారంగా ఇదే ప్రభు అన్నారన్నమాట. మనిషికి మీద విశ్వాసం కనుక్కున్నరేమో. భక్తి ఉంది, ఆరాధన ఉంది, సేవ ఉంది, పరిచర్య ఉంది, అన్నీ ఉంది, విశ్వాసం కనుక్కున్నరేమో. ఈ రోజు ఎంతమందికి విశ్వాసం ఉంది? విశ్వాసం ఉంటే మీ క్రియ ద్వారా బయలుపరచదు. హల్లెలూయా. విశ్వాసం ఉంటే లోకాన్ని వదిలిపుకో. దేవునికి స్తోత్రములు. రెబెక్కా ఈ విధంగా నేను వస్తున్నానని ధైర్యంగా చెప్పినప్పుడు ఎలియాజరు ఆమె తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు మీ ఏం జవాబు చెప్తారు? కొందరు అంటారు, వారట్లా అంటున్నారు, వీరట్లా అంటున్నారు అంటారన్నమాట. అదన్నీ పక్కన పెట్టు, నీ ఏమంటున్నారు? స్తోత్రం. రెబెక్కా కూడా చెప్పొచ్చు కదా, నా అన్న ఒప్పుకోవడం లేదు, నా తల్లి ఒప్పుకోవడం లేదు, వారు 10 రోజులు ఉండమంటున్నారు, అందరూ నన్ను ఆపుతున్నారు, వీరందరూ నన్ను నిరుత్సాహపరుస్తున్నారు, ఆగుమంటున్నారు, నేను ఏం చెయ్యాలని అడిగారా? నేను ఏం చేయమంటారా అన్నారా? ఏం లేదు. ఆమె ఒక్క మాట ఏం లేదు, నేను వస్తున్నా అన్నారు. హల్లెలూయా. నీ తీర్మానం చేసుకుంటే ఎవరు ఆపుతారండి? నీ తీర్మానం చేసుకుంటే ఎవరు ఆపుతారు? భార్య ఆపుతారా? భర్త ఆపుతారా? ఇంటి వారు ఆపుతారా? చెప్పు, నీవేమంటున్నారు? మిగతాన్ని పక్కలు పట్టు, నీవేమంటున్నారు? లోగాడంబరమును, లోగాశని వదులుకొని బయలుదేరి రావడానికి నీకు సిద్ధంగా ఉందా? విశ్వాసంతో ప్రయాణించడానికి నీకు ధైర్యం ఉందా? నీ వస్తున్నావా లేదా చెప్పు. దేవునికి స్తోత్రం. ఎవరో ఒక సాగనింపు కొరకు కనిపట్టకు. అంత నన్ను సంతోషంతో సాగనింపించి పంపించాలని కనిపట్టకు. ప్రభు కోసం నీ బయలుదేరితే ఎవరు సాగనింపు రాళ్ళతో కొట్టి పంపిస్తాను నేను, అంతే. హల్లెలూయా. పోయి సాగు చెప్పి పంపిస్తాను నేను. పోయి సక్క పోయిరా అని చెప్పి ఎవరు పంపించరు. హల్లెలూయా. నీ విశ్వాసంతో బయలుదేరితే పోయి సాగు చెప్పుకొని వీలుండి ఒక రాయి తీసుకుని కొట్టి పంపించేస్తాను నేను. హల్లెలూయా. అప్పుడు సంతోషంగా బై చెప్పుకొని బయలుదేరాలి. ధైర్యంతో వారి దగ్గర కన్నీళ్ళు కావడానికి కాదు, దాని మీద ముఖం చిన్న చేసుకోవడానికి కాదు. హల్లెలూయా. నాకు దొరికిన బహుమానం జ్ఞాపకం చేస్తే నీ కొట్టిన రాయి ఏముంది? హల్లెలూయా. నేను కిరీటం పొందుతున్నారు, అటుంటే నీ కొట్టిన రాయి నాకేంది? అవును, నా రాయితో కొట్టి పంపి. దేవునికి స్తోత్రం. ప్రభు నిమిత్తమై శ్రమలు సహించడానికి, కష్టం సహించడానికి, లోకాన్ని విసర్జించి తన్ను తాను ఉపేక్షించి విశ్వాసంతో ఆత్మీయ ప్రయాణం చేయడానికి సహోదర సహోదరి నీకు విశ్వాసం ఉందా? నీ తీర్మానం చేసుకుంటావా? పరిశుద్ధాత్మ నీలో కార్యం చేసిన ఎడల, ఎప్పుడైతే రెబెక్కా ఆ వస్తువు దొరికిందో అప్పుడు ఆమె కింద గొప్ప ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఇదే ప్రకారంగా ఈ దినములో సువార్త విని ఎవరైతే జీవితంలో సరి అయిన నిర్ణయం చేసుకున్నారో, ఎవరైతే సువార్తకి హేతు లేకుండా ఆమె సవాలు లేకుండా లోబడారో అట్టుండి వాళ్ళు తప్పకుండా పరిశుద్ధాత్మ ముద్ర వేస్తారన్నమాట.
హల్లెలూయా. అట్టుండి వాళ్ళు ఆత్మకార్యం చేస్తుంది. ఈ ఆత్మ వారికి ధైర్యం ఇస్తారు. ఎవరు ఆపినా, ఎవరు అడ్డం నిలబడినప్పుడు కూడా దాటి రావడానికున్న ధైర్యం ఆ ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు. అట్టుండి వారు చెప్తారు, ఇంకా నాకు లోకమొద్దు, ఏమొద్దు, యేసే నాకు ప్రభువు. హల్లెలూయా. ధైర్యంగా వారు కేకలేస్తారు, యేసయ్యా నీవే నాకు ప్రభువు, నాకు ఇంకా లోకమొద్దు, లోకంతో నాకు సంబంధం లేదు, నీవే నాకు రక్షకుడు, నీవే నాకు ప్రభువు, నాకు నీవే కావాలి, నేను నీ దానిని, నీవు నా వాడును. స్తోత్రం. ఇది ధైర్యంగా చెప్పాలుంటే నీలో పరిశుద్ధాత్మ కార్యం చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో కార్యం చేయాలి. కాబట్టి వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ తప్ప, పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు కూడా యేసుని ప్రభు అని ఒప్పుకోలేని 1 కొరింథీ 12:3 వాక్యం చదువుతున్నారు. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ మీ అంతరంగంలో స్పష్టంగా కార్యం చేస్తేనే యేసే నాకు ప్రభు అని మీరు డిక్లేర్ చేయగలరు, ప్రకటించగలరు. అనగా ఇప్పుడు నా ప్రభు నేను కాదు, నా అధికారం, నా ఉద్దేశం, నా మనసు కాదు, నా జీవితంలో ఆయన ఏలుబడి కలిగిన గాక. హల్లెలూయా. నా ప్రభుత్వం కూలిపోనుగాక, ఆయన ప్రభుత్వం నాలో స్థాపించబడినగాక. నా ఇష్టం తొలగిపోనుగాక, ఆయన ఇష్టం నాలో జరిగినగాక. హల్లెలూయా. ఇప్పుడు నీవే నాకు నాథుడవు, ఇప్పుడు నీవే నాకు ప్రభువు, ఇప్పుడు నీవే నాకు రాజువు. హల్లెలూయా. నేను నన్ను ఎట్టు తీసుకెళ్తున్నారో అదే నా మార్గం. నాకు షరతు ఏమీ లేదు, నాకు ఉద్దేశం ఏమీ లేదు. ఏ దారి గుండా నేను తీసుకెళ్ళినా నేను సంతోషమే, నాకు అంగీకారమే. నాకు ఈ దారి గుండా పోవాలి, ఈ దారి గుండా పో, నాకు షరతు లేదు. నన్ను ఏ దారి గుండా తీసుకెళ్ళినా నీ చిత్తమే జరిగినగాక. అది కొండల గుండా గాని, లోయల గుండా గాని, ముళ్ళ మార్గం గుండా గాని, సిలువ మార్గం గుండా గాని, అవమాన మార్గం గుండా గాని, రోగములు, దుఃఖములు, ఇబ్బందులు ఇటువంటి మార్గం గుండా కానీ, ఆమేన్, ఏ మార్గములో నన్ను నువ్వు నడిపించినా నేను దానికి సమ్మతమే. హల్లెలూయా. నేను దానికి సిద్ధమే. ఈరోజు మీకున్న సమస్తము యేసు పాదములో అంకితం చేసుకొని సరెండర్ అయిపోవడానికి మీకు ఇష్టముందా? హల్లెలూయా. ప్రభువా, ఇదిగో నా జీవితం మీకు సమర్పిస్తున్నాను, నాకు నీవే కావాలి. ఇదన్నీ నేను వదులుకున్న దేని కొరకు? ఇస్సాకు కొరకు ఇదన్నీ వదిలిపెట్టాను. హల్లెలూయా. నా తల్లి ఇంటిని అంటే దేనికి వదులుకున్నాను? ఆ ఇస్సాకు ఉన్నారని తెలుసుకుని నేను వదిలిపెట్టేసిందాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోగాన్ని ఉపేక్షించది సేవ చేయడానికి కాదు, క్రీస్తుని సంపాదించడానికే. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ అవడానికి కాదు, క్రీస్తుని సంపాదించడానికే. ఎవరికి క్రీస్తు కావాలో వారికి సమర్పణ కావాలి. సేవ చేసే వారికి కాదు, పాస్టర్ అయ్యే వారికి కాదు. నా జీవితంలో నేను క్రీస్తుని సంపాదించాలని ఎవరైతే గురి కలిగి ఉన్నారో అటువంటి వారు దీన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలి. దేవునికి మహిమలు గాక. హల్లెలూయా. రక్షణ అనేది క్రీస్తుని సంపాదించడానికే. క్రీస్తే మనకు రక్షణ. కాబట్టి ఈరోజు తమ జీవితాన్ని ప్రభు సన్నిధానంలో అర్పణ చేసుకోవడానికి సువార్తని, నేను రాత్రులు చెప్పింది సువార్త అంటే ఏంటి అని చెప్పింది నేను. దేవునికి స్తోత్రములు. సిలువ మోసుకొని యేసు వెంబడించదే, ఇరుక్కు మార్గం ఉండ వెళ్ళేదే, తను ఉపేక్షించదే, లోగాన్ని విసర్జించదే, ఆమె దేవునికి స్తోత్రములు, మరణానికి అప్పగించదే. ఇటుండే సువార్త విని, అవును ప్రభువా, క్రీస్తు కోసం ఇదన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నాను. నా జీవితంలో యేసుని పొందుకోవడానికి, యేసుని సంపాదించడానికి ఇదన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకనగా ఈ లోకం శాశ్వతం కాదు. ఇదన్నీ నాకున్నప్పుడు కూడా నేను ఒట్టి చోతుకి వెళ్ళిపోవాలి. రోజు నాకు యేసు కావాలి, నిత్య జీవనం నాకు కావాలి. దేవునికి స్తోత్రములు. తాత్కాలికమైన లోకం కొరకు నేను ఉండిపోను. తాత్కాలికమైన వీక్షించుకొని శాశ్వతమని నేను పట్టుకుంటాను. ఈ విధంగా ఎవరి హృదయంలో అయితే దేవుని పరిశుద్ధాత్మ కార్యం చేస్తున్నారో అట్టుండి వారికే భయం లేకుండా, సందేహం లేకుండా
ఈ విషయాన్ని జీవులు ఒప్పుకొని ముందుకు సాగగలరు. ఆత్మ లేకుండా ఈ పని ఎవరికి సాగదు. మన ఆత్మీయ జీవితంలో ప్రారంభం నుండి అంతం వరకు మమ్మల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి చెప్తున్నారు, నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించకపోతే మనం దేవుని రాజ్యము ప్రవేశించలేము. హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తున్నారో అట్టుండి వారిలో పరిశుద్ధాత్మ కార్యం చేస్తారు. ఈ విధంగా వాక్యము ఆత్మయు ఎవరి లోపలైతే కార్యం చేస్తున్నారో వారికే నూతన జన్మం కలగను. దేవునికి మహిమ కలుగాక. గాలి తనకిష్టం వచ్చే చోట్లోనికి వీస్తుంది. ఎట్టుండి వస్తుంది, ఎక్కడ పోతుందో తెలియదు. దాని స్వరం వింటున్నారన్నమాట. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఆమేన్ ఎవరైతే వాక్యం ఎదుట సవాలు లేకుండా లొంగుతున్నారో, అంగీకరిస్తున్నారో, ఆ గాలి వారి మీదకి వచ్చేస్తుంది. ఓ హల్లెలూయా. ఇక్కడ గాలి తిరుగుతూనే ఉన్నారు, గాలి తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆ గాలి నీలో వీసాలుండే. ఎవరిలో అయితే వాక్యమునకు స్థలం ఉందో అక్కడికి గాలి వచ్చేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు ఎవరినైతే విశ్వాసం కలుగుతున్నారో అట్టుంటి వాళ్ళలోనికి పరిశుద్ధాత్మ గాలి వచ్చేస్తుందన్నమాట. వాళ్ళు ఒక నూతన జీవం కలుగజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారికి ఇంకా సందేహం ఏమీ లేదు, వారికి ఇంకా భయం ఏమీ లేదు, అవునా కదా ఆలోచన లేదు. వారు హల్లెలూయా ధైర్యంతో నిలబడుతున్నారు. అవును, నాకు యేసే కావాలి. ఓ స్తోత్రం. హల్లెలూయా. ఈ గాలి మామూలు గాలి కాదండి. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ గాలి. యేసు గురించి నీకు ఒప్పింపజేసే గాలి ఇది. హల్లెలూయా. యేసు ఉన్నాడు ఊహ కాదు. yes there is one Jesus. యేసు ఉన్నాడు, ఆయన సజీవుడు, నా విమోచకుడు, సజీవుడు అని గొప్ప విశ్వాసం నీలో పుట్టిస్తాడు ఆ పరిశుద్ధాత్మ. ఆ ధైర్యం నీకు చేస్తాడనమాట. అప్పుడు వెనక ముందు ఆలోచించడు. హల్లెలూయా. అప్పుడు వెనక ముందు ఆలోచించడు. ఈ ఆత్మ నీలో కార్యం చేస్తే నాతో ఎవరున్నారు, నా వెంబడి ఎవరున్నారు, నా ముందు ఎవరున్నారు, కుడియడమకి ఎవరున్నారు, ఏమైతుంది, నాకు రేపు ఏమైతుంది, అట్టు మీకు ఆలోచన రాడు. కేవలం విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. నీ సొంత బుద్ధితోనూ సొంత జ్ఞానంతోనూ ఆలోచించి పోవాలా వద్దా, ఎట్లా ఇట్లా ఎట్లా ఆలోచించి నీ కూర్చొని నాయనా నీ బయలుదేరకు అక్కడే ఉండిపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఏం చేసినారు పాపమే. విశ్వాసం లేకుండా, విశ్వాసం మూలంగా కానిదన్నీ పాపం. దేవునికి స్తోత్రం. రక్షణ పొందినా సేవ చేసినా విశ్వాసం లేకుండా మాత్రం బయలుదేరక్కని. దేవునికి స్తోత్రం. కొంతవరకు సేవ చేయాలని ఆశ ఉంది, ఆయన విశ్వాసం లేదు. సేవ చేయాలా వద్దా, పోవాలా రావాలా, ఉండాలా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చున్నమాట. నైనా ఉండిపో, దయచేసి బయలుదేరకు. హల్లెలూయా. పాపం చెయ్యకు. విశ్వాసం లేనిదని, విశ్వాసం మూలంగా కానిదని పాపమే. రెండు పాపం చెయ్యకు, ఇంకొక పాపం చెయ్యకు. నీవు ఉన్న పాపం సరిపోయింది. హల్లెలూయా. సందేహంతోను ఊహతోను ఆమె నీ ఏ మాట చెయ్యకు. ఇప్పుడు వరకు మస్తు పాపం అయిపోయింది, ఇంకొక పాపం కూడా చెయ్యకు. ఇంకేమిటి విశ్వాసం కానిది, విశ్వాసం మూలం కానిదని పాపమే. దేవునికి మహిమ కలుగును గాక. పిలిచిన వాడు నమ్మకస్తుని విశ్వాసం ఉండే బయలుదేరు. నా విమోచకుడు సజీవుడానికి నమ్మకం ఉండే బయలుదేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైతుంది, ముందు గుందలో పడిపోతుందా, బాయిలో పడిపోతుందా, రేపేముంది, ఎట్లా అయిపోతుంది, నిలబడతారా, పడిపోతారా, జారిపోతారా, ఏమవుతారేమో అనుకొని నీ ఆలోచించి ఆమె అన్ని చేసుకుని మాత్రం బయలుదేరకు. దేవునికి స్తోత్రం. విశ్వాసానికి కన్ను లేదు, విశ్వాసానికి కన్ను లేదు. దేవునికి స్తోత్రం. కనుక చూడకుండా నమ్మాలంట వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా. చూడకుండా నమ్మిన వారే ధన్యులు. విశ్వాసానికి చెవి ఉంది, కన్ను లేదు. స్తోత్రం. విశ్వాసానికి ఏముంది, విన్న చెవి ఉంది, చూసే కన్ను లేదు. కన్నున్న వారందరూ ఉండిపోండి, కన్నున్న వారందరూ ఉండిపో, చెవి దూరబడిన వారందరూ లేవు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చూసి కొందరు ఎవరో ఒకసారి నాతో అన్నారు, పాస్టర్ గారు నేను ఒక్క నెల ఉండి చూస్తా, ఈ చెప్పిన వాక్య ప్రకారం ఉండగలరా ఏమో అని చూసుకొని తర్వాత బాప్టిజం తీసుకుంటా అన్నారన్నమాట. స్తోత్రం. అటువంటి వారు పోయి స్వయంగా పోయి నీళ్లు మునుగు.
హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్టిజం తీసుకున్నా చెప్పుకొని స్వయంగా పోయి మునిగిపో. స్తోత్రం. ట్రయల్ చూసిన తర్వాత బాప్టిజం తీసుకురంట. నాతో చెప్పారు ఒకరు, ఎక్కడో నాకు జ్ఞాపకం లేదు. నేను కొన్నిసారి ఒక 4 రోజులు నేను ఈ వాక్యమైన సత్యమే, నేను ఇట్లా ఉండాలా ఏమో, నేను ఉండగలరా ఏమో నేను కొంచెం చూసుకొని బయలుదేరుతానంట. అంటే దాని అర్థం విశ్వాసం ఎవరి మీద వచ్చిందంట నీకు? నేను ఉంటామని విశ్వాసం నా మీద వచ్చేసింది. స్తోత్రం. నేను ఉండగలరని విశ్వాసం ఎవరి మీద వచ్చింది? నా మీద వచ్చేసింది. రక్షణ వచ్చిందా? పాపం తీసుకున్నా, రక్షణ వచ్చిందా? అంటే విశ్వాసం నీ మీద. రక్షణకి దేవుని మీద విశ్వాసం ఉంచుకోవాలి. హల్లెలూయా. దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు నన్ను కాపాడుతాడు అని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. స్తోత్రం. కాబట్టి ఎవరైతే వాక్యముకు ప్రశ్న లేకుండా లోబడతారో, ఈ వాక్యమే నాకు కావాలి ప్రభువా, నాకు ఇష్టము. రెబెకా ఒక్క మాటకి లోబడినట్టుగా ఈరోజు ఈ సిల్వ సువార్తకి లోబడానికి, ప్రభువా నేను పాపిగా ఉండగా నా కోసం నీ శిలువలో ప్రాణం అర్పించినాడు. దేవునికి స్తోత్రం. నేను చనిపోసిన చోట్ల నీవే చనిపోయినాడు. ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. నేను కూడా నీతో కూడా సిలువ వేయబడిన కాక, నేను మరణించిన కాక, నీవి నాలో జీవించిన కాక, ఇంకా నాకు సంబంధించి ఏమీ నాకొద్దు. నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా ప్రణాళికలు ఏమీ నాకొద్దు. ఇదన్నిటిని నేను ఇప్పుడు సిలువకి ఇస్తున్నాను. ఏమైనా మీ చిత్తము అది నాలో జరిగిన గాక. హల్లెలూయా. అది సుఖమో దుఃఖమో, అది సంతోషము, అది ఏ పరిస్థితి అయినప్పుడు కూడా నేను నడిపించే దారి నాకు చాలు అని, ఈ గొప్ప రక్షణయు, ఈ మారు మనస్సు, ఈ పాపక్షమయం నాకు కావాలి ప్రభువా, నాకు మీ రాజ్యం కావాలని విశ్వాసంతో ప్రభుకు సమర్పించడానికి దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆత్మ లేకుండా ఎవరికి రక్షణ రాదు. పరిశుద్ధాత్మ కార్యం లేకుండా ఎవరికి రక్షణ రాదు. మంచిగా గమనించుకో. ఆత్మను పక్కన బట్టి ఎవరు రక్షణ పొందుకోలేవు. అట్లా పొందిన వారికి ఎవరు కూడా ఆత్మీయ జన్మం ఇంకా కాలేదు. ఆత్మసంలోక జన్మం వారికి ఇంకా రాలేదు. నీ నీళ్ళలో మునిగినా 10 సారి మునిగినా నీకు ఆత్మీయ జన్మం అనేది రాలేదు. పరిశుద్ధాత్మ ద్వారా నీ పుట్టాలి. ఆత్మ ద్వారా నీ పుట్టాలంటే నీ వాక్యానికి లోబడాలి. చూసిన కళలు దర్శనాలు కాదు, సువార్తకి లోబడాలి. సత్య సువార్తకి, మీ రక్షణ వాక్యముకు మీ లోబడిన యెడల ఆత్మ నిన్ను ముద్రిస్తాడు. ఆ ఆత్మ నిన్ను ముందుకు నడిపించడానికి ప్రేరేపిస్తాడు, మీకు ధైర్యం ఇస్తాడు. ఈ విధంగా దేవుని సన్నిధానంలో తమ జీవితము ప్రతి ఒక్కరు సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రములు. ప్రతి విశ్వాసులు కూడా హల్లెలూయా. దేవుడు నీకు ఆత్మని అనుగ్రహించది లాభాలంటిలో కూర్చుని పెట్టడానికి కాదు, నిన్ను తీసుకుని వెళ్ళడానికి. నీ ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చుని భక్తి చేయడానికి కాదు, నిన్ను ఒక పొడుగాంటి ప్రయాణంలో తీసుకుని వెళ్ళడానికి. ఆ ప్రయాణంలో ఉన్న వారిని తీసుకోవడానికి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు రాబోతున్నాడు. కాబట్టి సంగమ, నీలోను, మీ ఆరాధనలోను, మీ సంఘములోను పరిశుద్ధాత్మ కావాలంటే నీ ప్రయాణికులుగా ఉండాలి. మీరు ప్రయాణికులుగా ఉండాలి. లేదా సంఘములో ఆత్మకార్యం ఉండదు. పాస్టర్ ఎన్ని ఉద్యోగంగా ప్రసంగం చేసినా, ఎన్నెన్ని కార్యం చేసినా ఆత్మ మాత్రం రాడు. ఎవరైతే ప్రయాణములు ఉన్నారో వారిని నడిపించడానికి పరిశుద్ధాత్మ. అదే ప్రకారంగా ఈరోజు ప్రభువా, ఇంకా ఈ లోకం నాకొద్దు, ఈ లోకాశ నాకొద్దు, నా సొంత ఇష్టం నాకొద్దు. నేను నీతో కూడా సిలువబడిన కాక, నా అధికారము, నా హక్కు అన్నీ నీ పాదములో నేను ఉంచుతున్నాను. నా ఇష్టం ఏమొద్దు. రేపేమైపోతుందో నాకు ఆలోచన లేదు. ఏమీ లేనివాడుగానే మారిపోతారేమో, దేవునికి స్తోత్రం, అంతని వదిలిపెడతారేమో, రేపు ఎట్లా బ్రతుకుతారేమో, ఇటువంటి ఆలోచన లేకుండా నా ప్రభు నమ్మవస్తుడు. చావైన బ్రతుకైనా ఆయన చిత్తం జరగాని, ఆయన తన ఇష్టం వల్ల చేయను కాక అని జీవితాన్ని సమర్పించుకొని, నేను ఇంకా ఈ పాప జీవితం విడిచిపెట్టి, నామగర్తమైన జీవితం విడిచిపెట్టి, ఆచారములు, అలంకారములు,
సమస్త లోక మర్యాదలు విడిచిపెట్టి, నా సొంత ఇష్టం విడిచిపెట్టి ప్రభుత్వం కలుసుకోవడానికి, ప్రభుని పొందుకోవడానికి ఈ రోజు ఆత్మీయ ప్రయాణం ప్రారంభిస్తున్నాను. నా రక్షణ జీవితం నేను ప్రారంభించకూరుతున్నాను. నాకు ఈ గొప్ప రక్షణ కావాలని ఆత్మచేత ప్రేరేపింపబడి, ఆత్మచేత నడిపింపబడి, లోపల ఆత్మ యొక్క ఒత్తిడి కలిగి బయలుదేరు అని అంతరాత్మలో ఆమె ఒత్తిడి కలిగిన వారు, అట్టుండి వారు దేవునికి స్తోత్రములు ఇప్పుడు వరేకం వాక్యానుసారమైన ఉపదేశ ప్రకారమైన బాప్టిజం ఎవరైతే తీసుకోలేదో అట్టుండి వారు ఈ ఆత్మకి లోబడి నేను బాప్టిజం తీసుకోకూరుతున్నాను. నాకు ఈ రక్షణ కావాలి. ఈ విధంగా నమ్మి బాప్టిజం తీసుకున్నవారు రక్షణ పొందరు. దేవునికి మహిమ కలుగుగాక. ఇటువంటి రక్షణ నాకు కావాలి. ఎప్పుడో ఎక్కడనో విశ్వాసం లేకుండా, వాక్యం లేకుండా, ఉపదేశం లేకుండా మునియారేలోకి ముంచారు. ఎందుకు మునియారు, ఎందుకు ముంచారు నాకు తెలియదు. ఆత్మ ఎక్కడో, సత్యవాక్యం ఏంటో నాకు తెలియదు. కేవలం నేను మునిగి మతంలో కలిసిపోయాను. పిల్లారా, మీరు బాప్టిజం తీసుకోలేదు, మీరు స్నానం చేసుకున్నారు, మత సంబంధమైన ఒక కార్యక్రమాలు చేసుకున్నారు, అది మతానికి మంచిదే. అట్లా మీ క్రైస్తవ మతంలో కలిసిపోయారు, నిజమే. కానీ ఇప్పుడు దేవుని రాజ్యంలో కావాలంటే సువార్త సత్యముకు లోబడి, పశ్చాత్తాపడి, నీ క్రీస్తు కూడా మరణించడానికి సిద్ధపడి బాప్టిజం తీసుకోవాలి. హల్లెలూయా. ఈ విధంగా క్రీస్తు మరణములో పాలుపొందుటకు, పాత జీవన సమాధి చేయుటకు, ఆయనతో కూడా తిరిగి లేచి ఒక నూతన జీవితం గడపుటకు, పరదేశంగా యాత్రగా ప్రయాణం చేయుటకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అట్టుండి వారు బాప్టిజం తీసుకోవాలి. ఈ విధంగా ఈ రోజు తమ జీవితాన్ని సమర్పించిన వారు ఆమేన్ ప్రభుకు సమర్పించుకొని, ప్రభువా ఈ గొప్ప రక్షణ నాకు కావాలి, నీ కృప నాకు దయచేయి, ఈ మార్గం గుండా నడిచిపోవడానికి శక్తి నాకు దయచేయి. నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను నమ్ముచున్నాను ఇదే మార్గము, కానీ నాకు శక్తి లేదు. నీ శక్తి నాకు దయచేయి, నీ కృప నాకు కావాలి. ఇది సత్యమే ప్రభు.